ఇంట్లోంచి వెళ్ళిపోతా. ఇంట్లో ఉండాలని కూడా నాకు అసలు ఉండి కూడా ఏం చేయాలో అర్థమైతలేదు. నేను ఇంట్లో ఉండాను అసలు. నేను ఉండాను ఇంట్లో. నేను చెప్పినా కూడా మీకు నాకన్నా అని తప్పేం లేదన్నా అని మీరు నన్ను ఇంటికి పోయి గొడవ పడ్డారు. నేను ఒక దెబ్బ కూడా కొట్టాలి చెప్తున్నా. నేను ఉండాను ఇంట్లో. సాక్షి నాకు టార్చర్ అవుతుంది ఇంట్లో. నేను ఉండా. నేను ఖాళీ కొట్టుకుంటా ఇదే బ్యాగ్ తీసుకొని. సాక్షి బర్దాష్ చేసుకొని ఆయన అది కూడా నేను ఉన్నా మీద మనదే తప్పు. నీకేమో పిచ్చి లేచింది. నువ్వు నా బిడ్డవు కాదు. నువ్వు ఇట్లా మాట్లాడదు నా బిడ్డ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. కనీసం నువ్వు చస్తే వాడు ఒక్క సెకండ్ కూడా బతకడు. నువ్వు చచ్చిపోయినా పర్లేదు తీసుకోవాలి. పొందా పెడతా కానీ నేను పంపి ఇంట్లోకి వెళ్ళి బయట. జరిగే ఆడపిల్లలు జరుగుతుంది. కెమెరా పట్టుకో. నాకైతే ఏం అర్థమైతలేదు. మా డాడీ లొల్లి చేశాడు. అన్ని తప్పు కూడా ఏం లేదు అంటే మా ఇంట్లో ఇనలేరు అసలు. నేను మా డాడీకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా. అనిల్ తప్పు లేదు, అది యాక్సిడెంట్ అయిపోయింది అని చెప్పినా. అనుకోకుండా అయింది, ఆపోజిట్ వల్ల తప్పు ఉందన్నా కానీ ఇంటికి పోయి గొడవడి అది ఇది చేసి. ఇప్పుడు నాకు ఎక్కడ అర్థమైతలేదు గాయస్. మధ్యలో అనిల్ మాట్లాడతలేడు నాతోని, వాళ్ళ ఇంట్లో మాట్లాడిస్తలేరు, మా ఇంట్లో అనిల్తో మాట్లాడిస్తలేరు. అసలు నేనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఆలోపు పెట్టుకొని కూడా నాకు అసలు ఏమడిగితే అనిల్ ఇప్పటిదాకా నన్ను జూనికి రాలేదు. గొడవ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను జూనికి ఇంటికి రాలేదు. నాతో అసలు ఏ కాంటాక్ట్ లేదు, నాతో మాట్లాడతలేడు. ఊకే కూర్చుంటే లేస్తే చెప్పినా కూడా నేను మా ఇంట్లోకి అసలు కాదు, నేను అది బై మిస్టేక్ అయ్యింది అని చెప్పినా కానీ ఇంటలేరు అసలు. అది ఇప్పుడు షూట్ ఉంది, ఒప్పుకున్నారు షూట్కి. మేము వీడియోస్ చేస్తామని తెలుసు, షూట్కి వెళ్తున్నాము అని చెప్పి కూడా వెళ్ళినా. ఇప్పుడు అక్కడ ఫంక్షన్ అయితే మేము అక్కడ వీడియో తీయడానికి అని చెప్పేసి వెళ్ళినా. ఎవరు వెళ్ళమన్నారు అది ఇది అని చెప్పేసి. ఓకే బాధ ఉంటుంది ఎవరికైనా, కానీ మరీ ఇంతనా. నేను అసలు ఇంట్లో ఉండాలనుకుంటలేను. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఇంట్లో ఉండాలని కూడా నాకు అసలు ఉండి కూడా ఏం చేయాలో అర్థమైతలేదు. ఏం చేస్తున్నావు అమ్మా? నేను బట్టలు చదువుకుంటున్నా. నేను ఇంట్లో ఉండాను అసలు. దేనికి? నేను ఉండాను ఇంట్లో. నేను చెప్పినా కూడా మీకు నాకన్నా అని తప్పేం లేదన్నా అని మీరు ఇంటికి పోయి గొడవ పడ్డారు. పిచ్చి లేచిందా? తప్పు లేదంటే కాలు తీసేస్తే ఎట్లా? నేను ఎట్లనైనా పోతా. మీకు ఎందుకు అంటే నీకు వీడియో తీయ నీకు పర్మిషన్ ఇచ్చింది తప్పైందా? వీడియో ఇప్పుడు మేము చెప్పినాం కూడా అది వీడియో కోసమే అని చెప్పినాం కూడా. చెప్పిన తర్వాత కూడా మీరు అట్లనే ఇంటి దాని లెక్క ఎట్లా నడుస్తున్నావు చూడు. అర్థమవుతుందా నీకేమన్నా? నేను వెళ్ళిపోతాను. నేను ఇంట్లో వెళ్ళిపోతావు. నాటకాలు చేస్తున్నావు. మరి నేను చెప్పినాను కదా తప్పేం లేదు అన్న తర్వాత కూడా మీరు వాళ్ళ ఇంటికి ఎందుకు గొడవ పడ్డారు? గొడవ పడ్డదా? నాకు తెలుసు. నా బిడ్డకు తాకి నాకి తాగలే. ఇప్పుడు ఆమె కూడా తాకుంటే నేను ఇప్పటిదాకా నేను ఒక దెబ్బ కూడా కొట్టాలి చెప్తున్నా. నేను ఉండాలి ఇంట్లో. సాక్షి నాకు టార్చర్ అవుతుంది ఇంట్లో. నేను ఉంటా. దేనికి టార్చర్ అవుతుంది నీకు? చెప్పిన తర్వాత మీరు ఎందుకు పోయి చేయలేపినారా నా మీద? నీకు వీడియో ఇవ్వమన్నా దావత్లకు ఇవ్వమని చెప్పాలనే నీకు. మేము వీడియో తీస్తుంటే కెమెరా ఆన్ చేసుకునే మా వీడియో కూడా ఉంది. మీరు వీడియో చూడకుండా ఏం చేయకుండా వాళ్ళ తప్పైతే ఆనతో ఎందుకు పోయి గొడవ పడ్డారు మీరు? నీకేమన్నా పిచ్చి లేచిందా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పిచ్చి లేచింది. పర్మిషన్ ఇచ్చి నేను తప్పు చేశారు. వీడియోనే చేసుకున్నా మేము. ఇంకేం
పిచ్చి పిచ్చి మాట్లాడక చంపుతానే వాళ్ళు కూడా అట్లానే మాట్లాడుతున్నారు. నేను ఉండా. చిరునవ్వు చెదిరి ముక్కలైన ఎడిపోతా ఉండకపోతే నేను ఉండాను. ఏమొద్దు, నేను ఉండను. సాక్షి, నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దెబ్బ వేయలే. నేను చెప్తున్నా, వెళ్ళిపోతా. నేను దెబ్బలు తినే చేస్తాను మాట్లాడకు నువ్వు అన్ని. వెళ్ళిపోయిందంట. మరి ఏమైనా వేసుకుంటే ఎవరి మీదకి వస్తుంది? ఎవరు పోనీ ఎవరు సవారు వస్తాడు. ఎడిపోతావు? నీకేం అవసరం? వాడు ఎటు పోతే నేను వెళ్ళిపోతా. నేను ఉండా. వాడు ఎటు పోతే నీకేం అవసరమో పోనీ. నేను ఉండా. కథలు పడుతున్నాను. ఇంట్లో దెబ్బలు పడిందాకా చూడక మళ్ళీ చెప్తున్నా. మరి ఎందుకు పెట్టారు మీరు? అమ్మ లేదని పోతున్నాను బయటికి. నేను వెళ్ళిపోతా. ఏం చేస్తున్నావు? వీడియో ఎందుకు తీస్తున్నావు? నేను వాళ్ళకు కూడా ప్రూఫ్ పంపించాలి కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇప్పుడు నా మీదకి వస్తుంది. వాళ్ళంతా కాలేజ్ నన్ను అంటున్నారు. దేనికి ప్రూఫ్? వీడియో బంద్ చేయరా. చెయ్యక ఉండురా. సాక్షి, దెబ్బలు తిన్నాక కూడా చెప్తున్నా నేను. నేను ఉండా. ఇంట్లో ఉన్నాను. నువ్వు నాటకాలు చేయకన్ని. నేను ఖాళీ కొట్టుకుంటా ఇదే బ్యాగ్ తీసుకొని. బెదిరిస్తున్నా? నీకు తలకే ఉందా లేదా? నీకేమన్నా అయితే ఎవరు దిక్కు? నాకు వద్దు. నాకు ఏమన్నా కానీ చంపేస్తా నేను చెప్తున్నా. నేను పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇల్లు వద్దు. సాక్షి, నేను ఉన్నాను డాడీ. ఎందుకు వచ్చినా? పోయి గొడవ పడతావు కదా వాళ్ళతోని. అన్నతో అదే మాట మాట్లాడేది. ఎవరు బొమ్మని కానీ చెప్పినా కదా. అంటే నేను అట్లా చూసినా కానీ ఏడుంటారు సాక్షి. నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు. మీరు వద్దే వద్దు. ఇంట్లోకి వెళ్ళి ఏమో అడుగు. దేనికి ఏడిపోతావు? నీ పరిస్థితికి ఇట్లయితే నేనేం కావాలి? ఆయన గురించి ఆలోచిస్తున్నావు, ఈయన గురించి ఆలోచించవా? నేను ఆలోచించాను. ఫస్ట్ చెప్పినా, నేను చెప్పినా చెప్పలేదా? చెప్పినావంటే మామూలు ఆయన నేను చూసినాక ఎట్లయినా నీకు తెలుసా? వద్దు. నీకేమన్నా అర్థమవుతుందా? ఎంత బద్నామైనా ఎవడు ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు? ఇవన్నీ మీ అన్నగారు తిట్టిండు, మీ అమ్మ తిట్టింది, మీ పెద్ద అందరినీ కూడా వచ్చేసి నేను వీడియోలో పంపించి నేను తప్పు చేసినా? తప్పు వీడియోలు చేస్తున్నానా? నేను అన్నానా? మరి మంచిగానే నీకు అట్లా అయినట్టు కూడా ఆయన ఏం మాట్లాడొద్దా, ఏం చేయొద్దా? సరే అని చెప్పి వదిలేసుకోవాలి. పోతుంటే అవును, మా చిన్న అయింది, రేపు పెద్దగా అయితే అప్పుడు ఇట్లానే అంటావా? అలాగే సపోర్ట్ ఇస్తావా? నిజంగా నన్ను అన్నది కరెక్టే. నేను తప్పు చేసినా నీకు అసలు పర్మిషన్ ఇచ్చి బాగా అల్లారు వీడియోస్ చేస్తున్నా. మీరు సడన్ గా వీడియోలు చేయొద్దు అంటే ఎందుకు చేయొద్దు? ఎప్పుడన్నాడు చేయొద్దని? ఇప్పుడు మీరు అందరు చెప్పేసి వచ్చిన కదా రాదు వీడియోలకి అని. మరి అలా బాబాయ్ కూడా బాగా ఎగిరింది కదా. ఎట్లా ఎగిరి తెలుసా నీకు మీ డాడీ పైకి? ఇప్పటిదాకా నేను ఉండను ఇంట్లో. బర్దాష్ చేసుకొని ఆయన అది కూడా నేను ఉన్నా. మీద మనదే తప్పు. నీకోసం అంత కొట్లాడుతా నువ్వు డాడీతో మనదే తప్పు. మీరు పోయి వాళ్ళని కొట్టినారు. ఎవ్వరు వాళ్ళ మీద చెయ్యరు. వాళ్ళు ఎట్లా వచ్చారు తెలుసా మీ డాడీ పైకి? నేను వాళ్ళతో మాట్లాడతా. ఇంటి దాకా పోయిందేనే మన తప్పు. మనం వాళ్ళ ఇంటి దాకా పోయినాం దాకా పోయినాం అంటే మళ్ళీ ఆయన ఇంటి మా ఆడపిల్లకి ఇట్లా అయిందంటే బరాబర్ పోతాడు ఆయన. చెప్పినా కదా ఇంట్లో ఏదో మైకంలో పెట్టిండ్రా. బ్యాగ్ ఇప్పుడు బయటికి పోయినప్పుడైనా నేను వెళ్ళిపోతాను. నేను ఉండను. చూస్తాను నేను అది కూడా. చూడండి నేను పోతే కరెక్టే. మనం చేసిందేరా తప్పు. అందరు వద్దన్నా కూడా నేను చెప్పినా కదా. నేను వెళ్ళిపోతాను. తప్పుతామా ఏమనుకుంటున్నావు? ఇంత పెద్దగా ఏ రోజున ఒక దెబ్బేసిన అనరా? ఏం మండి లెక్కలు రా ఇవి? తప్పు మనం చేసినామంట. అవును కరెక్టే. నీకు పర్మిషన్ ఇచ్చి తప్పు చేసినా. ఇంటి వరకు పోయినా చూసినావా నువ్వు? చెప్తున్నా నువ్వు ఇప్పటిదాకా ఇట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడుతుంటే చంపేస్తాను నువ్వు. చూసి మాట్లాడు నువ్వు. ఆయన మీ డాడీ అర్థమైందా? అరే అవునా, నేను హాస్పిటల్ చూసినాక బయట ఎట్లా
పోతాడో నీకు తెలుసా? వద్దు నాకు. అంటే వాళ్ళ ఇంటికి పోయినంటే బరాబర్ పోతాడు. ఎందుకు పోతారు? ఆడే మళ్ళీ అదే పాట పాడుతుంది సాక్షి నాన్న. నీకేమో పిచ్చి లేచింది. నువ్వు నా బిడ్డవు కాదు, నువ్వు ఇట్లా మాట్లాడదు నా బిడ్డ. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. నేను ఇంట్లో ఉన్నాను, నాకు వద్దు, నాకు టార్చర్ అవుతుంది. నువ్వు కనీసం అడుగు బయట పెడితే చంపి బొంద పెడతా బయటనే. చంపేయండి, నేను ఉంటా. నేను ఎంతమంది ఏమన్నా కూడా నేను భరించుకుంటాను. నా బిడ్డకి ఇష్టం ఉంది, ఇష్టం ఉంటే వీడియోలు చేస్తుంది అని. నీకు అది కనబడతలేదు. అవేం నీకు దెబ్బ తాకితే నేను నన్ను కొడతా, నీకు ఇది అవుతుంది కదా. ఎవరు కొట్టమన్నారు? ఎందుకు కొట్టినారు? ఎందుకు కొట్టిండంటే నీకు ఏమైనా సాక్షి? నువ్వు ఎన్ని నెలలు పెళ్లి అర్థమైతలేదు. చేసుకున్నావు? నేను సచ్చినా? నువ్వు చస్తే వాడు ఒక్క సెకండ్ కూడా బతకడు. ఇప్పుడు వాళ్ళు నువ్వు అనుకుంటున్నావేమో. ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళ మీద ఎగబడ్డారు, మరి వాళ్ళు కూడా వస్తారు. మరి రమ్మను, రమ్మను చూపిస్తా. నన్ను అడుగుతున్నారు. ఎవడాడు అలా వాళ్ళు ఫోన్ చేయి. నేను అడుగుతున్నా అంటే ఆయన సొంత బిడ్డకి అయితే ఆయన బరాబర్ అడుగుతాడు సాక్షి. నువ్వు ఈయన మీకు అటు సపోర్ట్ ఇస్తున్నావు కదా. నీకు పిచ్చి లేచింది కానీ అది తప్పు లేదు. లేదు. నేనేం చేస్తున్నా, నేను చేసింది తప్పు. ఇక్కడ నుంచి నువ్వు వీడియోలో పోయేది లేదు, అందరూ అసలు చేసేది లేదు. ఇంట్లోనే ఉండను. ఏడిపోతావు ఇంట్లో నేను లేకపోతే? ఇంట్లో. ఏడిపోతావు? నేను ఏడికైనా పోతా, ఏ పని చేసుకుంటా, ఎక్కడైనా అసలు నేను ఇంట్లో ఉంటా. ఇంత ధైర్యం ఏడికెంచి వచ్చింది నీకు? ఏడికెంచి వచ్చింది కానీ ఆ రోజే నేను కరెక్ట్ బాగా కొట్టి పోలీస్ స్టేషన్ అప్పచెప్తే అయిపోయేది. వాడు ఏం చేసిండని, వాళ్ళ తప్పు ఏముందని? నేను నీకు వీడియోలు చేసుకోమని చెప్పిన సాక్షి. బండి మీద పోయి దెబ్బ తాకింది, కాలు కొంచెం తాకింది. కాలు తీసేస్తే ఆడపిల్ల బతికేమైతుంది నీకు తెలుసా? డాడీ అలా వీడియో చేయడానికనే పోయినాం మేము. వీడియో చెయ్యనీకే పోయినప్పుడు కొన్ని సేఫ్టీలు తీసుకోవాలి. అరే మంచిగానే ట్రై చేసిండు, వీడియో కూడా ఉంది చూడండి. నేను ఆపోజిట్ నేను ఇంకా వాళ్ళు నీకు చూస్తుంటే వీడియో పర్మిషన్ కాక నీకు దెబ్బలు తాకిన వీడియోలు చూసి నా చెప్తాను నేను కొట్టుకోవాలి. నువ్వు ఇంట్లుండవు చెప్తా నీ సంగతి. నువ్వు ఏడిపోతావు చేస్తా నీ సంగతి. నీ కోసమని ఎంత బాధపడుతుంటే అది అవసరం లేదు నాకు. వాళ్ళ ఇంటికి పోయి అని అంటూ మళ్ళీ నువ్వు ఆయన కూతురు ఇంట్లో ఇట్లా తిరుగుతుంటే ఆయనకి ఎట్లా ఉంటది? నేను ఉంటా. నాకు వద్దు, ఇల్లు వద్దు నాకు అసలు. నాకు వద్దు ఇల్లు. నీకు పిచ్చి లేచింది. నీకు చేస్తా, నీ పిచ్చి రాని, మీ అమ్మ రాని వస్తుంది కదా రేపు ఎల్లుండో. వచ్చినాక దాని సంగతి నీ సంగతి అన్ని చేస్తా. అసలు నడవద్దనే అన్నాడు. నువ్వు బ్యాగ్ చదువుకో పోదామని. వెళ్ళిపోతా. నేను ఏడికైనా ఎట్లా పోతావు చెప్పు? ఎట్లనే పోతా, నడుచుకుంటా, ఎట్లనే నడుచుకుంటా సాక్షి, పోతా. నీకు కుటుంబం ఉంది, అమ్మ నాయన అన్న అందరు ఉన్నారు. నేను చెప్పిందే ఇదరు, నేను చెప్పిందే చెయ్యరు. నువ్వు చెప్పింది లేకపోతే నీకు వీడియో పర్మిషన్ ఇచ్చినావు. రే దొరుకుతున్నావు. నువ్వు మళ్ళీ సంపుతమల ఏమనుకుంటున్నావు? నోరు పెద్దగా అవుతుంది నీకు. నేను చెప్పింది మీకు అసలు అర్థమే కాదు. ఆయన బాధ అర్థమైతే లేదా? నీ బాధనే అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా. అర్థమైతలేదు. నా బాధ మీకు ఏం బాధ లేదు? వాళ్ళ ఇంటికి పోయినా బాధనా? డాడీని నువ్వు పోయిన ఆపాలి కదా. ఆయన పైకి వస్తే నాకు కోపం వస్తే సాక్షి అర్థమైందా? ముగ్గురు ఆయన పైకి వస్తుంటే నేను చేయి కట్టుకొని నించోవాలి అలా దేరా. వాళ్ళ ఇంటికి పోయినా ఒకటే పాట పట్టుకొని నించున్నావు. పైకి వచ్చినారంటే వాళ్ళ ఇంటికి మనం పోయినందుకే కదా వచ్చినారు. ఎందుకు పోయిండు? సుత్తానికి పోయిందా? సుత్తానికి పోయిందా? అవసరం ఏముంది? నీకు అవసరం లేదా అది? అరే నేను ఇట్లా చూసినాక నాకు కాలే సాక్షి. నువ్వు అది అర్థం చేసుకో కానీ వాళ్ళ ఇంటికి పోయినా నాది ఒకటే పట్టుకుంటున్నావు. నేను అసలు ఉండనే ఉన్నా. నాకు ఎవ్వరికి కూడా అయితలేదు. సంపుతాని చెప్తున్నా. నువ్వు అడిగితే బయట పెట్టు, ఇంట్లోకి చెప్తాను ఈ సంగతి. ఉండా, ఇంట్లో ఉండను. ఏయ్, కాలు నొప్పుంది మెల్లగా. ఆ కాలు మళ్ళీ అదే చేస్తున్నావు నడవనికి రాదంటే. ఎవరి చెల్లికి నా ధైర్యం? నువ్వు జరుగు కాక ఆమెకు నడవనికే రాదంటే. ఇంట్లో ఉండను. నువ్వు నీ జాగ్రత్త. ఇప్పుడు ఆడు ఉంటే పెద్దోడు ఉంటే వాడిని కొట్టి చంపేద్దు. నేను చెప్తున్నా, ఆడపిల్లవు నేను కొట్టాను, నేను నిన్ను మీద చెయ్యని ధైర్యంతో నువ్వు కథలని పడుతున్నావు. చంపుతామని చెప్తున్నా నేను. సంగతి నడవనికే రావట్లేదు. ఉండనన్నా. ఏడికి నీకు నడవనికే వస్తలేదు. సాక్షి, నా ఓపికను పరీక్షించక చెప్తున్నా నేను. దెబ్బలు తింటావు చెప్తున్నా నేను. నువ్వు చచ్చిపోతే బొమ్మ పెడతా కానీ ఇంతగా బయటకు వెళ్తే మాత్రం చంపుతాను. అట్లా కూర్చున్నావు మరి. లెక్క చేస్తున్నా. నువ్వు కూడా ఏంది సాక్షి పిచ్చిగా చేస్తున్నావు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంట్లో నువ్వు చచ్చిపోయినా పర్లేదు, తీసుకొని బొంద పెడతా కానీ నేను పంపి ఇంట్లోకి వెళ్ళి బయటకు. ఎంతసేపు ఉండను ఉండండి. నేను పోకపోతే చూడండి, నేను చావనైనా వస్తా, లేకపోతే ఇంట్లో నువ్వు చావుగానే చెప్తున్నా. నువ్వు చావు బొంద పెడతా. మళ్ళా నువ్వు చావు బొంద పెడతా కానీ నువ్వు ఇంట్లోకి అడుగు బయట ఎట్లా పెడతావు చూస్తాను. ఎట్లా పోతానో కూడా
చూడండి. ఏమైనా భయం ఉందా ఏమైనా అంటే నేను అరే, నువ్వు ఏంటి బట్టలు కూడా చదువుకోవద్దా? మీ బంగారం ఏం తీసుకోవద్దని నేను నా బట్టలు తీసుకోవద్దునా? ఎక్కడి నీ బట్టలు మా బెల్ట్ ఇరగాల మరి బెల్ట్ చెప్తున్నా నేను ఇప్పటిదాకా చిన్నప్పటికి వెళ్ళకో దెబ్బ వేయలేను నీ మీద. నేను కూడా మస్తు మీకు రెస్పెక్ట్ తీసుకుంటూ వచ్చిన. అరే నువ్వు జరుగును కాదు సాక్షి నువ్వు ఆయన అన్నా, ఎట్లా తీసుకో అంటే నేను తీసుకో ఆయన అంతా నాకు పోయిండు సాక్షి నేను అలా ఆలపి చూసినాక నువ్వు జరిగే ఆడపిల్లలే జరుగు చూడు ఓపికని పరీక్షిస్తున్నావు అప్పటికెళ్ళి చూస్తా నువ్వు ఎట్లా పోతావు నువ్వు సస్తాను బెదిరించు నేనే చంపేస్తా ఫ్యాన్ కి నేనే ఉరేస్తాను నీ దగ్గర చూస్తాను నువ్వు ఎట్లా ఫోన్ చేస్తావు ఎట్లా ఎవరికి ఫోన్ చేస్తావు ఎవరు చూస్తాను అడిగితే బయట పెట్టు నేను ఏమంటున్నాను బయట పెట్టి రోజు చంపి బొంద పెడతా కానీ నేను బయట పోనీగా అందరు అన్నారు మీ నాయన కారగించి అన్నాడు అన్న వీడియోలకు పంపిమన్నా కానీ ఇదేందన్నా అదేందన్నా అంటే బిడ్డకి ఇంట్రెస్ట్ ఉందని పంపిస్తే ఇవాళ నా గుండెల మీద దాన్ని వెళ్ళిపోతా అంటుంది ఇంట్లోకి అలాగ అవన్నీ కనిపించలేవు గుర్తులేవు ఇప్పుడు ఏది కావాలంటే అది క్షణాల మీద తెచ్చిచ్చినా కదా అది నేను చేసిన తప్పు వాడేమో బొంబాయికి వెళ్ళి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది నువ్వు మనిషివేనా గాడిదివా అది ఇది అయినా కూడా సబర్ చేసుకొని పంపించిన మళ్ళీ నాతో కలిసి డాడీ అది చేద్దాం ఇది చేద్దామంటే అది కూడా చేసిన ఇలా నీకు దెబ్బ తాకితే వాడిని పోయి 2 దెబ్బలు వేసినందుకు వాడు ఎవడేమో అన్నాడంట ప్రశ్నిస్తుంది ఇంట్లోకి వెళ్ళిపోతా తయారవుతుంది అంటే నాకంటే వాడే ఎక్కువనా నీకు నీకే అరే నా జాగ్రత్త నీకు ఎప్పుడైనా నీకు రేపు పెళ్ళి అయినాక నువ్వు కూడా తల్లి అవుతావా నీ కొడుకో బిడ్డకో దెబ్బ తాకితే అప్పుడు తెలుస్తుంది కొట్టడం ఎందుకు అది దాన్ని అన్నే క్వశ్చన్ చేస్తుంది నేను నిన్న అట్లా చూసినాక నా కడుపు కాలిపోయిన సాక్షి నీకు అర్థమవుతుందా ఏ రోజైనా ఇంజక్షన్ ఇప్పించినా నేను అటువంటి పట్టి కట్టుకొని ఉన్నావు ఇంకొకసారి ఆ మాట అంటే చంపేస్తా ఫ్యాన్ కురేస్తా నేను నువ్వు పెద్ద మనిషి అయిపోయినా అనుకుంటున్నావు నాకు ఇంకా ఇంతనే కనబడుతున్నావు నీకు అర్థమవుతుందా ఏడిపోతావు సాక్షి నువ్వు డాడీ నోట్లు వేసి నాకు అర్థం కాదు ఇప్పుడు అదంతా ఎవడైనా వస్తే నన్ను నాతో మాట్లాడమను ఎవడైనా వస్తే నాతో మాట్లాడమను అదే తప్పే లేదు సాక్షి తప్పు లేనప్పుడు ఎందుకు పోయింది ఇంట్లోకి తప్పు లేనప్పుడు ఎందుకు పోయిండు మరి నువ్వు నడవనికే అయితే లేదు నువ్వు ఇంట్లోకి పోనీకి రెడీ అవుతున్నావు డాడీ పైకి ఓరుతున్నావు ఇష్టానికి ఇంట్లో నేను వెళ్ళిపోతా ఇప్పుడు కాదు మీరు ఎప్పుడైనా నేను వెళ్ళిపోతా కానీ ఇంట్లో మాత్రం ఉండా ఎంతసేపు కూర్చుంటారో సరే నువ్వు ఎంతసేపు కూర్చుంటావు నేను ఎంతసేపు కూర్చుంటా సరే ఇంట్లోకి కిక్కిలకి అన్నం పెట్టురా దీనికి అన్ని అటాచ్ ఉన్నాయి కదా అప్పుడు తెలుస్తుంది చూస్తా నువ్వు ఎట్లా నువ్వు బయటికి ఎట్లా బయటికి వెళ్తావు కమ్యూనికేషన్ ఎట్లా వస్తాయి చూస్తావని ఫోన్ లేదు గమ్మన కూర్చోను ఫోన్ వీడియో ఏం తమాషా అవుతుందా వీడియో పెట్టి కథలు పడుతున్నది వీడియో బంద్ చేసినావా లేదా బంద్ చేయని చెప్పినా కదా నీకు ఏం చేస్తావు వీడియో తీసి నేను ఏమైనా చేసుకుంటా వాళ్ళని కొట్టింది పెట్టుకోలే యూట్యూబ్ లో నువ్వు నువ్వే తీసి బయట పెడతావు వీడియో
నువ్వు నేనేం చెప్తున్నా గిడ పెట్టుకొని పెంచిన కదా నాకు అందుకే చెయ్యి కూడా కరెక్ట్ లేదు ఒక్క దెబ్బ ఎడితే 6 నెలలు పోను డాక్టర్ నీకు ఒక ధైర్యం ఏంటంటే డాడీ నన్ను కొట్టాడు అంతే అవన్నీ ఒక్క నిమిషం మర్చిపోయినా అంటే నీ అమ్మ ఈ చెంప కొడతా మళ్ళీ బంద్ చేయరా బంద్ చేయి. అది బంద్ చేయకండి, అది